జనసేన పార్టీ అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం శ్రీ పవన్ కళ్యాణ్ గారి మీద ఆళ్లగడ్డ వైఎస్ఆర్సీపీ నాయకులు చేసినటువంటి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాను. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మం గురించి గతంలో జరిగినటువంటి హిందువుల దేవాలయంలో జరిగినటువంటి దాడుల గురించి కానీ ఏ సమస్య వచ్చినా బయటకు వచ్చి ధైర్యంగా మాట్లాడగలిగే వ్యక్తి పవన్ కళ్యాణ్ గారికి తెలియజేస్తున్నాను. వైఎస్ఆర్సీపీ నాయకులు చేసిన వ్యాఖ్యలు పవన్ కళ్యాణ్ గారు సింహాచలంలో జరిగినటువంటి సంఘటన గురించి మాట్లాడలేదు. పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ అని అడుగుతున్నారు. నేను ఒక్కడే ప్రశ్నిస్తున్నాను వైఎస్ఆర్సీపీ నాయకులను. గతంలో తిరుపతిలో జరిగినటువంటి సంఘటన గురించి కూడా పవన్ కళ్యాణ్ గారు ధైర్యంగా వచ్చి కూటమి ప్రభుత్వంలో ఉండి కూడా టీటీడీ బోర్డు చైర్మన్ గారిని వెంటనే భక్తులకు క్షమాపణ చెప్పమని అడిగిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు అని తెలియజేస్తున్నాను. అలాగే ఎక్కడైతే సనాతన ధర్మం గురించి, హిందూ దేవాలయాల గురించి, హిందువుల మనోభావాలు దెబ్బతినేలాగా ఏ సంఘటన జరిగినా పవన్ కళ్యాణ్ గారు ముందుండి ప్రశ్నించే వ్యక్తిని నేను ఈరోజు తెలియజేస్తున్నాను. వైఎస్ఆర్సీపీ నాయకులకు నేను ఒకటే అడుగుతున్నాను మీడియా ముఖంగా. గతంలో మీ వైఎస్ఆర్సీపీ పరిపాలనలో వందలాది దేవాలయాల మీద ధ్వంసం చేసిన, శ్రీరాముని విగ్రహాలను తలను చేతులను తీసేసింది తలే కదా, తీసేసింది కాలే కదా, విగ్రహాలు పోతే విగ్రహాలు మళ్ళీ తెస్తాము, రథాలు తగలబెడితే మళ్ళీ కొత్త రథం తెప్పిస్తామని వ్యాఖ్యలు చేసింది వైఎస్ఆర్సీపీ నాయకులు కాదా అని ఈరోజు ఆళ్లగడ్డ నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ నాయకులు నేను ప్రశ్నిస్తున్నాను. ఆ రోజు ఏమైంది? మీకు సనాతన ధర్మం గురించి మాట్లాడలేదు మీరు. మరి ఆ రోజు సనాతన ధర్మం మీద మీకు విలువలు ఉంటే, మాట్లాడే నైతిక హక్కు ఉంటే ఎందుకు ఆ రోజు మీ ప్రభుత్వంలో జరిగిన సంఘటనల గురించి మీ శాసనసభ్యులు, మీ మంత్రులు హిందూ దేవాలయం మీద హిందువుల మనోభావాలు దెబ్బ తినేలాగా ఎందుకు ఆ విధంగా మాట్లాడారు? ఈరోజు మీరు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది నేను తెలియజేస్తున్నాను. మీకు పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ఈరోజు మొన్న జరిగినటువంటి కాశ్మీర్లో జరిగిన సంఘటనల గురించి ఉగ్రవాదులు అభం శుభం తెలియని 26 మంది హిందువుల మీద కాల్పులు జరిపి వాళ్ళ కుటుంబాలను విచ్ఛిన్నం చేస్తే ఈరోజు ఏ ఒక్క వైసీపీ నాయకుడు కూడా మీడియా ముందుకు వచ్చి ఆ కుటుంబాల సానుభూతి కూడా తెలుపున పాపాన పోలేదని మిమ్మల్ని ఈరోజు అడుగుతున్నారు. ఏమైంది మీకు ఈరోజు సనాతన ధర్మం గురించి? మరి ఎందుకు మీరు ఈ విధంగా మాట్లాడుతున్నారు? మరి హిందువులు 26 మందిని ఉగ్రవాదులు హతమారిస్తే మీ జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈరోజు మీడియా ముందుకు వచ్చి ఆ కుటుంబాలకు సానుభూతి తెలిసిన పాపాన పోలేదు. మరి ఎందుకు మీరు ఈ సంఘటన గురించి మాట్లాడారు? మీకు కావలసింది వైఎస్ఆర్సీపీ పార్టీకి, మీ జగన్మోహన్ రెడ్డి గారికి కావలసింది కేవలం హిందువుల ఓట్లు కావాలి. కానీ హిందువులు జరిగిన దాడుల గురించి ఎందుకు మాట్లాడాలని నేను ఈరోజు మేము ప్రశ్నిస్తున్నాను. మీకు కావలసింది మతాల మధ్య, కులాల మధ్య చిచ్చు పెట్టి క్రిస్టియన్లు, ముస్లిం సోదరుల ఓట్ల కోసం ఈరోజు రాజకీయాలు చేస్తున్నారు తప్ప మేము చేస్తున్నది కేవలం ఎక్కడ హిందువులకు జరిగినా, క్రిస్టియన్ సోదరులకు జరిగినా, ముస్లిం సోదరులకు జరిగినా ధైర్యంగా బలంగా బయటికి వచ్చి ఆ కుటుంబాలకు, ఆ వర్గాలకు న్యాయం జరిగేలాగా మాట్లాడగలిగే దమ్మున్న వ్యక్తి పవన్ కళ్యాణ్ గారని తెలియజేస్తున్నాను. అలాంటిది మీరు ఈరోజు చేస్తున్న వ్యాఖ్యలు ఎలా ఉన్నాయంటే దయ్యాలు వేదాలు వల్లించినట్టుందని తెలియజేస్తున్నాను. ఒక్కడే చెప్తున్నా వైఎస్ఆర్సీపీ నాయకులకు, పవన్ కళ్యాణ్ గారు సిగ్గుందా లేదంటే జగన్మోహన్ రెడ్డి గారి కాలి గోటికి వేరుకు తరంగాడని ఈరోజు అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారు. దయచేసి పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడే ముందు మీ జగన్మోహన్ రెడ్డి గారికి నైతిక రాజకీయ విలువలు, నైతిక హక్కు ఉందా అని ఒకసారి మీరు ఆలోచించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలియజేస్తున్నాను. పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడే నైతిక హక్కు, నైతిక రాజకీయ విలువలు ఏ వైఎస్ఆర్సీపీ నాయకులకు లేవని నేను ఈరోజు తెలియజేస్తున్నాను.
దయచేసి రాజకీయం గురించి, మీ రాజకీయాల గురించి మాట్లాడగలిగితే మేము సమాధానం చెప్పగలం, కానీ ఎక్కడ లేని సమస్యను, ఏ కులం మతం ప్రాంత విభేదం లేని వ్యక్తి పవన్ కళ్యాణ్ గారి మీద మతాల గురించి, కులాల గురించి